హలో ఆల్, ఎలా ఉన్నారు మీరందరూ చాలా బాగున్నారు అని అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. వెల్కమ్ టు ఫ్లయింగ్ బీస్. మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు అనూష. మా ఛానల్లో మేము లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అన్ని కవర్ చేస్తాము. లైఫ్ స్టైల్తో పాటు ట్రావెల్ అండ్ ఫుడ్ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తాము, అవి వ్లాగ్స్ చేస్తాము. ఓల్డ్ వీడియోస్ తప్పకుండా చెక్ చేయండి. మనం ఈ రోజు వెళ్ళబోయేదైతే ఒక హౌస్ చూడడానికి. ఇది టోల్ బ్రదర్స్ ప్రాపర్టీ అండ్ ఫ్రీస్టోన్ స్టేషన్ కమ్యూనిటీ పేరు. మాకు ఈ హౌస్ బాగా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది, అందుకని మీతో కూడా మేము ఇది షేర్ చేసుకుంటున్నాము. నాకు బ్యాక్ యార్డ్ ఫ్లాట్ గా ఉండి వుడ్స్ అవి రాకుండా ఉంటే ఇష్టము. అదే మంచి అట్రాక్షన్ పాయింట్ ఈ ప్రాపర్టీకి. దీనికి వేరే డీటెయిల్స్ అన్ని మనం బ్లాగ్ లో డిస్కస్ చేద్దాం. సో ఇది హౌస్ ఎంట్రన్స్. ఇది టోల్ బ్రదర్స్ లో హెండ్రిక్స్ అన్న మోడల్. ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ ఆఫీస్ రూమ్ ఆర్ ఫ్లెక్స్ రూమ్. అండ్ రైట్ సైడ్ ఇట్లా ఫార్మల్ డైనింగ్ ఉంది. ఫార్మల్ డైనింగ్ నుంచి ఇట్లా ఇలాగా బట్లర్ ప్యాంట్రీ కాదు, కిచెన్ కి యాక్సెస్ ఉంది. ఇదంతా కిచెన్. అండ్ ఇదంతా 2 స్టోరీ లివింగ్ రూమ్. అండ్ ఇట్లా వెళ్తే ఇక్కడ గరాజ్ యాక్సెస్ ఉంది, అలాగే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న బెడ్రూమ్ ఉంది. ఇట్లా పౌడర్ రూమ్ ఉంది. అండ్ ఇదైతే గరాజ్, 2 కార్ గరాజ్. అండ్ ఇక్కడ ఫుల్ బాత్. అండ్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న బెడ్రూమ్. హాల్ నుంచి ఇట్లాగా సెకండ్ ఫ్లోర్ కి యాక్సెస్ ఉంది, వ్యూ ఉంది. అండ్ 2 స్టోరీ విండోస్. ఇది బ్యాక్ యార్డ్. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. సో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం ఇప్పుడు. సో ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఇలాగా లివింగ్ ఏరియాకి అంత యాక్సెస్ ఉంది, కనిపిస్తుంది. సో ఫస్ట్ ఫ్లోర్కి రాగానే ఇక్కడ ఒక లాండ్రీ ఏరియా ఉంది, చాలా పెద్దది. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా, చాలా పెద్దగా ఉంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ మాస్టర్ బాత్రూమ్. If we buy a house, can we make it? Can we make it a row middle of the house, and then so that I can jump down? Yeah.
ఇదంతా క్లాజెట్, మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ క్లాజెట్. అండ్ ఇక్కడ ఇంకొక చిన్న క్లాజెట్ And ఉంది. also, let's add a pile. Let's add a pile of blocks so that it can jump. Okay? అండ్ మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటకు వస్తే ఇక్కడ 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. మళ్ళీ కిందకి ఈ ఫోయర్ ఏరియాకి వ్యూ ఉంది. అండ్ ఈ 2 బెడ్రూమ్స్ లో ఈ బెడ్రూమ్ పెద్దగా ఉంది, అలాగే క్లాజెట్ అండ్ ఇక్కడ ఫుల్ బాత్రూమ్. అండ్ ఈ బెడ్రూమ్ లో ఫ్రంట్ ఫేసింగ్ బెడ్రూమ్, ఇక్కడ కూడా ఫుల్ బాత్రూమ్ ఉంది అండ్ పెద్ద క్లాజెట్ ఉంది. ఇది కూడా పెద్ద బెడ్రూమ్. అండ్ ఇక్కడ నుంచి ఇంకొక బెడ్రూమ్ ఉంది, థర్డ్ మాస్టర్ బెడ్రూమ్ కాకుండా థర్డ్ది. అంటే పైన టోటల్ 4 బెడ్రూమ్స్. ఈ బెడ్రూమ్ కూడా బ్యాక్ యార్డ్ ఫేసింగ్, క్లాజెట్ ఉంది, అలాగే ఫుల్ బాత్రూమ్ ఉంది. ఈ హౌస్ లో మోస్ట్ అట్రాక్టింగ్ పాయింట్ బ్యాక్ యార్డ్. ఇది క్విక్ మూవ్ ఇన్ హౌస్. అంటే ఇప్పుడు మనం చూసిన అప్గ్రేడ్స్ అన్నిటితో కలిపి ప్రైస్ ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 850K. బ్యాక్ యార్డ్ అయితే చాలా బాగుంది, చాలా పెద్ద బ్యాక్ యార్డ్ వచ్చింది. అంటే వుడ్స్ అవి లేకుండా, మేము ఇదివరకు చూసిన వాటిల్లో వెనకాల వుడ్స్ అవి వచ్చి కవర్ చేసేసింది హౌస్ ని. ఇంత పెద్ద బ్యాక్ యార్డ్ కూడా రాలేదు. సో ఇక్కడ బ్యాక్ యార్డ్ బాగుంది, బట్ లొకేషన్ చూడాలి. ఈ లొకేషన్ మేము మా ఇంటి నుంచి చాలా దూరం వచ్చాము అండ్ సోసో లొకేషన్ అని చెప్పేసి. ఏదైనా కమ్యూనిటీలో క్విక్ మూవ్ ఇన్ హౌస్ అయితే కొంచెం తక్కువ కాస్ట్కి వస్తుంది. అంటే అప్గ్రేడ్స్ అవన్నీ కలిపి మనకి కాస్ట్ ఇస్తారు. ఎందుకు అంటే క్విక్ మూవ్ ఇన్ హౌసెస్ వాళ్ళు తొందరగా సేల్ చేయడానికి ట్రై చేస్తారు. అదే మనం ఒక లాట్ సెలెక్ట్ చేసుకుని ఆ లాట్లో మనం కావాల్సినట్టు హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలంటే 1 year తర్వాత మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అట్ ద సేమ్ టైం కాస్ట్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు వాళ్ళు. సో ఏ నెగోషియేషన్స్ అన్నా కూడా క్విక్ మూవ్ ఇన్ హౌసెస్కే కుదురుతుంది. సో టోల్ బ్రదర్స్ ప్రాపర్టీలో ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్లో 850K అంటే పర్వాలేదు, ఒక బెటర్ కాస్టే. మెయిన్ ప్రాబ్లం ఇప్పుడు చూసిన దానికి ఏంటి అంటే హై స్కూల్ అండ్ మిడిల్ స్కూల్ బాగుంది, కానీ ఎలిమెంటరీ స్కూల్కి రేటింగ్ అంత బాగాలేదు. అండ్ లొకాలిటీ కూడా అంత సూపర్ లొకాలిటీ కాదు. సో మేమైతే వేరే టోల్ బ్రదర్ ప్రాపర్టీ చూడడానికి వెళ్తున్నాం. ఇప్పుడు వెళ్ళబోయే కమ్యూనిటీ పేరు హాలీ ఫార్మ్స్. ఇక్కడ లాట్స్ చూడడానికి వెళ్తున్నాము. అంటే టోల్ బ్రదర్స్ మోడల్స్ అన్నీ కొంచెం ఐడియా ఉంది, ఫ్లోర్ ప్లాన్స్ అంతా. సో మనం లాట్ సెలెక్ట్ చేసుకుని మనకి ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ అవన్నీ చూసుకుని మనము బిల్డ్ చేసుకోవచ్చు. లాట్స్ ఎలా ఉంటాయో మీకైతే ఇప్పుడు చూపిస్తాను. సేల్స్ ఆఫీస్లో సైట్ మ్యాప్ ఉంటుంది, వెబ్సైట్లో కూడా. అక్కడ చూసుకుని మనము ఇట్లా నెంబర్స్ వేసి ఉంటాయి, ఆ సైట్ దగ్గరికి వచ్చి మనం చెక్ చేసుకోవచ్చు లాట్ ఎలా ఉంది, దానికి వుడ్స్ దగ్గరగా ఉన్నాయా, లేదంటే వాటి డైరెక్షన్ ఎలా ఉంది, అవన్నీ కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. కొన్ని సైట్స్కి అయితే మనకి బ్యాక్ యార్డ్ అంతా అప్ ఏదన్నా వచ్చేసి కొండల వెనకాల గుట్టలాగా బ్లాక్ అయినట్టు, లేదంటే డౌన్ ఉండి వ్యూ బాగా కనిపిస్తూ ఉండొచ్చు. అట్లా మనం వ్యూ అంతా కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ సైట్స్కి వచ్చి చూసుకోవడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది. బట్ నేను ఇందాక చెప్పినట్టుగా ఇది కాస్ట్లీ. క్విక్ మూవ్ ఇన్ హౌస్ కన్నా ఇట్లా మనం సైట్ సెలెక్ట్ చేసుకుని బిల్డ్ చేసుకుంటే మనకి కొంచెం కాస్ట్ ఎక్కువే పడుతుంది కంపారిటివ్లీ. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంది అని నేను అనుకుంటున్నాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి. మేము చాలా ప్రాపర్టీస్ ఇప్పటి వరకు చూసాం కాబట్టి మాకున్న ఎక్స్పీరియన్స్తో మీకు మీ కమెంట్కి డెఫినెట్గా ఆన్సర్ చేస్తాము. తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.